जिसे खोजती सारी दुनिया वो बैठा सामने हमारे। जिसे खोजती सारी दुनिया वो बैठा सामने हमारे। ज्ञान सूर्य और ज्ञान चंद्रमा के हम ज्ञान सितारे। हम हैं ज्ञान सितारे। जिसे खोजती सारी दुनिया वो बैठा सामने हमारे। जिसे खोजती सारी दुनिया वो बैठा सामने हमारे। ओम शांति। నేను దేహమనే రథములో మస్తక సింహాసనం పైన మెరుస్తూ ఉన్నటువంటి దివ్య ప్రకాశమణి నేను ఆత్మ అతి సూక్ష్మమైన జ్యోతిర్ బిందుని మస్తకం పైన మెరుస్తూ ఉన్నటువంటి ప్రకాశం ఫీల్ చేయండి. మస్తకం నుంచి సుఖం శాంతుల యొక్క తరంగాలు బయటికి వెళ్తుంది, వ్యాప్తమవుతుంది. నాలోనే అనంత శక్తులు ఇమిడి ఉంది. ఈ దేహాన్ని నడిపించేది నేను, చేసేది నేను, చేయించేది నేనే. నేను ఆత్మ జ్వాలా స్వరూపాన్ని ఫీల్ చేయండి. మస్తకంలో ప్రచండ శక్తుల తరంగాలు మెల్లమెల్లగా బయటికి వెళ్తుంది. నేను అతి సూక్ష్మమైన దివ్య ప్రకాశ స్వరూపాన్ని నాలోనే అనంత శక్తుల ప్రవాహము ఇమిడి ఉంది. ఫీల్ చేయండి. మస్తక సింహాసనం పైన సూర్యుని వలె ప్రకాశిస్తున్నటువంటి జ్ఞాన సూర్య ఆత్మను అనుభవించేయండి. ఫీల్ చేయండి. మస్తకం నుంచి ప్రచండ కిరణాలు నేను అనాది శక్తిని, చేసేది నేను, చేయించేది నేనే. స్వయాన్ని స్వయం చూడండి. స్వతంత్ర పక్షిని నేను ఆత్మ సర్వ భారాల నుండి ముక్త్ చైతన్య శక్తిని ఈ దేహమనే రథంలో విదేహిని స్వయాన్ని స్వయం యొక్క స్వరూపం పైన ఏకాగ్రతని కేంద్రితం చేయండి. నేను మెరుస్తున్నటువంటి వజ్రం వలె నాలోనే అనంత శక్తులు ఇమిడి ఉంది. స్వయం యొక్క సత్య స్వరూపాన్ని చూడండి. ఫీల్ చేయండి. మెల్లమెల్లగా నేను ఆత్మ ఏకాంతవాసి.
ఒంటరి వాడిని అనుభవం చేయండి. ఎదురుగా జ్ఞానశిరుడు శివ్ బాబా. ఆకాశం వైపు చూడండి. దట్టమైన మేఘాలు, దట్టమైన మేఘాలను చీల్చుకుంటూ ఉదయిస్తూ ఉన్నటువంటి ఎర్రటి కాంతివంతమైన తరంగాలు, తెల్లటి కాంతివంతమైన ప్రకాశం, పవిత్రతా శిరుడు తన ప్రచండ శక్తులతో మేఘాలను చీల్చుకుంటూ ఉదయిస్తూ ఉన్నటువంటి జ్ఞానశిరుడు, అతనిలో ఇమిడి ఉన్న సర్వశక్తులు ప్రచండ రూపాన్ని ధారణ చేసింది. ఫీల్ చేయండి. ఆకాశంలో దట్టమైన మేఘాలను చీల్చుకుంటూ ప్రజ్వలితమవుతున్నటువంటి మహా జ్యోతి బిందు జ్ఞానశిరుడు బాబా సమస్త జగత్తుకి జగత్ నియంత, ప్రాణానికి ప్రాణనాథుడు, శక్తులలో గుణాలలో మహాసముద్రుడు. కేవలం ఆ జ్యోతిర్బిందు జ్ఞానశిరుడి పైన దృష్టిని ఏకాగ్రతం చేయండి. నేను మరియు బాబా ఆ ప్రచండ శిరుని యొక్క మహాసాగరం నుండి ఉద్భవించే శక్తుల ప్రవాహము మేఘాలను చీల్చుకుంటూ ఉదయిస్తూ ఉన్నటువంటి స్వయం మానవ సృష్టికి బీజరూపుడు, సర్వధర్మాలకి ఏకైక నాథుడు, సర్వుల సద్గతి దాత జ్ఞానశిరుడు నా సన్ముఖంగా ఉన్నారు. ఫీల్ చేయండి. జ్ఞానశిరుని యొక్క ప్రచండ శక్తుల ఆభామండలాన్ని చూడండి. మెల్లమెల్లగా నా సాన్నిధ్యానికి వస్తున్నారు. 3 ఫీట్ల దూరంలో చూడండి. కేవలం జ్ఞానశిరుడు, సత్యం, శివం, సుందరుడు. ఆ శక్తుల ప్రవాహములో ఆత్మనైనా నేను, జ్యోతిర్బిందువైన నేను ఆ జ్ఞానశిరుని యొక్క తరంగాలలో, గుఫలలో తేలియాడుతూ ఉన్నాను. జ్ఞానశిరు నుంచి ఉద్భవించే అనంత శక్తుల ప్రవాహము మొత్తం బ్రహ్మాండానికి వెళ్తుంది, యావత్ జగత్తుకి వెళ్తుంది. నేను ఆత్మ, అతని సంతానాన్ని, మాస్టర్ జ్ఞానశిరుని. ఫీల్ చేయండి స్వయాన్ని మస్తకంలో శిరుని వలె ప్రకాశిస్తున్నటువంటి మాస్టర్ జ్ఞానశూర్య ఆత్మను ఎదురుగా చూడండి. బాబా యొక్క సర్వశక్తుల ప్రకంపనాలు, శక్తుల ప్రవాహము నా మస్తకానికి స్పర్శిస్తుంది.
మస్తకం నుంచి మెల్లమెల్లగా ఆకాశానికి వెళ్తుంది. స్వయం యొక్క స్వరూపాన్ని చూడండి. నేను బాబాతో కనెక్ట్ అయిపోయాను. నేను ఆత్మ, శివశక్తి కంబైన్డ్ స్వరూపాన్ని. నేను కూడా బాబా వలె సర్వశక్తుల కిరణాలను వాతావరణానికి వ్యాపిస్తుంది. అనుభవించండి. బాబా నుండి నిరంతర శక్తుల ధార నా మస్తకానికి, మస్తకం నుంచి దేహానికి స్పర్శిస్తుంది. దేహం నుంచి మెల్లమెల్లగా పవిత్రత, ప్రకాశం బయటికి వెళ్తుంది. వాతావరణం అంతా శుద్ధీకరణ అవుతుంది. ఫీల్ చేయండి. ఇప్పుడు ఎదురుగా చూడండి, పృథ్వీ రూపీ గ్లోబు. మస్తకం ఎదురుగా 2 ఫీట్ల దూరంలో చూడండి, ప్రచండ సూర్యుడు, జ్వాలా సూర్యుడు. ఆ బిందు రూపం నుంచి తెల్లటి కాంతివంతమైన జ్వాల, ఎర్రటి కాంతివంతమైన శక్తి కిరణాలు. ఆ బిందులో ఉన్నటువంటి అంతర్గతాన్ని చూడండి, ఆభామండలాన్ని చూడండి. నేను ఆత్మ, అతని సంతానాన్ని అతని వలె స్వయం యొక్క మస్తకములో చూడండి, జ్ఞాన సూర్యుని యొక్క సంతానాన్ని, మాస్టర్ జ్ఞాన సూర్య ఆత్మను. బాబా నుండి వస్తుంది. మస్తకం నుండి జ్యోతిలో ఉన్నటువంటి తరంగాలు, శక్తుల ప్రవాహము వికసిస్తుంది. స్వయాన్ని స్వయం చూడండి. నేను సూర్య వంశీ ఆత్మను, జ్ఞాన సూర్యుని యొక్క సంతానం, మాస్టర్ జ్ఞాన సూర్యుని. బాబా నుండి రంగురంగుల కిరణాలు, తెల్లటి కాంతివంతమైన పవిత్రత, ప్రకాశం, సర్వశక్తుల కిరణాలు మస్తకానికి వస్తుంది. మస్తకం నుంచి పృథ్వీ రూపీ గ్లోబుని చూడండి. బాబా నుండి వస్తుంది, గ్లోబుకి వెళ్తుంది. విశ్వం అనే గ్లోబుపై అనేక దుఃఖిత ఆత్మలు ఉన్నాయి. సర్వ దుఃఖాలు దూరం చేయడానికి దుఃఖహర్త స్వయం పుడిమి పైన వచ్చారు. అతని నుండి ఉద్భవించే శక్తిశాలి కిరణాలు నా మస్తకానికి వస్తుంది. మస్తకం నుంచి విశ్వం రూపీ గ్లోబు పైన పడుతుంది. నేను ఆత్మ, విశ్వానికి జ్ఞాన సూర్య ఆత్మను. గ్లోబులో ఉన్న విష కీటకాణాలన్నీ దగ్ధమైపోతుంది. వాతావరణంలో ఉన్న విష తత్వాలు అన్నీ పరమాత్మ శక్తితో భస్మమైపోతుంది. చూడండి, మస్తకంలో జ్వాలా స్వరూపం ఒక సూర్యుని వలె, సూర్యకాంతి వలె మెరుస్తూ ఉన్నటువంటి జ్వాలా స్వరూప ఆత్మని. ఎదురుగా బాబా నుండి వస్తుంది. విశ్వం అనే గ్లోబుకి వెళ్తుంది. విశ్వములో అనేక దుఃఖీ ఆత్మలకి, అనేక భయభీతులమైన ఆత్మలకి సర్వ భయాలను సమాప్తం చేస్తున్నా. నా యొక్క ఆభా మండలాలలో, శక్తుల తరంగాలలో ప్రతి ఆత్మకి వెళ్ళి సుఖశాంతుల యొక్క అనుభవాన్ని చేసుకుంటాయి.
ఫీల్ చేయండి ఎదురుగా బాబా. అనుభవం చేయండి జ్ఞానశిరుడు శివ్ బాబా, మహాజ్యోతిర్బిందు, సత్యం, శివం, సుందరుడు, మానవ కోటికి ప్రాణనాథుడు, స్వయంభు, మహాకాల స్వరూపుడు, మానవ సృష్టికి బీజరూపుడు, సర్వ గుణాలలో మహాసాగరుడు, సర్వసమర్థుడు, సర్వ శక్తివంతుడు ఆ శివబాబా నా సన్ముఖంగా ఉన్నారు. అతని నుంచి ఉద్భవించే శక్తుల ప్రవాహం, తరంగాల యొక్క ప్రవాహం ప్రచండ స్వరూపాన్ని ధారణ చేశాయి. నేను కూడా అతని వలె మాస్టర్ జ్ఞానశూర్య ఆత్మను. బాబా నుండి వస్తుంది, విశ్వమనే గ్లోబుకి వెళ్తుంది. బాబాను చూస్తూ ఉండండి. అండర్ గ్రౌండ్ గుఫ, అందులో తేలియాడుతూ ఉండండి. నేను మాస్టర్ జ్ఞానశూర్య ఆత్మను. బాబా నుండి వస్తుంది, విశ్వమనే గ్లోబుకి వెళ్తుంది. నేను మాస్టర్ దుఃఖహర్త సుఖకర్తని. విశ్వములో సర్వ ఆత్మలు శివబాబా సంతానం. నా నుండి శక్తుల ప్రవాహము వెళ్ళి అనేక కీటకాణాలని దగ్ధం చేస్తుంది. వాతావరణంలో ఉన్న నెగిటివ్ వైరస్ని భస్మం చేస్తుంది. భస్మాసురుని భస్మీభూతం అవుతుంది. మస్తకం నుండి జ్వాల, ఇదే ప్రజ్వలితమవుతున్నటువంటి జ్వాల బాబా నుండి వస్తుంది, మస్తకానికి టచ్ చేస్తుంది. మస్తకం నుంచి విశ్వం అనే గ్లోబుకి వెళ్తుంది. విశ్వంలో ఉన్న ప్రతి ఆత్మ సుఖశాంతుల అనుభవాన్ని చేసుకొని హృదయాంతరము ద్వారా భగవంతునికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాయి, ధన్యవాదాలు చెప్పుకుంటున్నారు. నేను ఈ సృష్టికి శూరుని, జగత్ నియంత, ప్రాణనాథుడు, పతిత పావనుని యొక్క సంతానాన్ని, మాస్టర్ జ్ఞానశూర్య ఆత్మని. దేహమనే మస్తకములో నిమిత్తమై పాత్రను అభినయం చేస్తున్నాను. నా కర్తవ్యము, నా ధర్మము కేవలం విశ్వ కళ్యాణార్థం కోసం ఈ ధరణి పైన అవతరించినటువంటి తేజస్విని మాస్టర్ జ్ఞానశూర్య ఆత్మను. బాబా కార్యమే నా కార్యం, బాబా సంకల్పమే నా సంకల్పం. భగవంతుడు సర్వధర్మాలకి ఏకైక నాథుడు. అతడే ప్రాణనాథుడు, సర్వుల దుఃఖాలను హరించువాడు. నేనాత్మ అతని సుపుత్రుని. అతని వలె సృష్టికి సమస్త అంధకారాన్ని సమాప్తం చేసే జ్ఞానశూర్య ఆత్మను, ప్రకాశ తేజస్వి. నాలోనే అనంత శక్తులిముడి ఉంది. బాబా సర్వశక్తివంతుడు, నేనాత్మ అతన్ని సర్వశక్తులకి అధికారి ఆత్మను.
చూడండి బాబాకి, విశ్వం అనే గ్లోబుకి ఇవ్వండి, బాబా నుండి వస్తుంది, విశ్వం అనే గ్లోబుకి వెళ్తుంది. నేను మరియు బాబా. చూస్తూ ఉండండి, ఆనందిస్తూ ఉండండి. స్వయం యొక్క స్వరూపాన్ని చూడండి. డీప్ సైలెన్స్. ఓ శాంతి శాంతి శాంతి.